వెల్కమ్ బ్యాక్. ఫెన్సింగ్ లో అంతర్జాతీయంగా ప్రతిభ చాటుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని చిన్నారులు. పట్టుమని 10 ఏళ్లు నిండని ఈ చిన్నారులు కత్తిపట్టి కథన రంగంలోకి దిగుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో తమ సత్తా చాటుతున్నారు. వచ్చే నెల ఆగస్టు 1 నుంచి 4వ తేదీ వరకు థాయిలాండ్లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఈ చిన్నారులు ఎంపికయ్యారంటే వారి నైపుణ్యం ఏంటో అర్థమవుతోంది. కత్తి యుద్ధం అనగానే చాలా మంది భయపడతారు. ఏమాత్రం గాయమైనా ప్రాణానికి అపాయమని భావిస్తారు. కానీ భీమవరంకు చెందిన చిన్నారులు మాత్రం తమకు ఏ భయం లేదంటూ కత్తులను చకచకా తిప్పేస్తున్నారు. ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. కత్తి యుద్ధంలో మెళకువలు తెలుసుకుంటే విజయాలు తమ సొంతం చేసుకోవచ్చని ఈ చిచ్చర పిడుగులు నిరూపిస్తున్నారు. భీమవరంలో ఫెన్సింగ్ శిక్షణా కేంద్రంలో ఈ చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. గత 8 సంవత్సరాలుగా ఈ ట్రైనింగ్ సెంటర్ ను కోచ్ కృష్ణ మోహన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 100 మందికి పైగా ఆయన వద్ద శిక్షణ పొందారు. అలా శిక్షణ పొందిన వారు రాష్ట్ర, జాతీయ క్రీడల్లో తమ ప్రతిభను చాటుతూ మెడల్స్, ప్రశంసా పత్రాలు పొందుతున్నారు. ఇటీవల నాసిక్ లో జరిగిన ఫెన్సింగ్ పోటీలలో వివిధ కేటగిరీల్లో గెలిచిన 4 చిన్నారులు థాయిలాండ్ లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నారు. ఫెన్సింగ్ అంటే చాలా ఇష్టమని తమ కోచ్ కృష్ణమోహన్ ట్రైనింగ్ తో ఆటలో మెళకువలు నేర్చుకున్నామని అంటున్నారు చిన్నారులు. నేను స్టేట్స్ కి వెళ్ళాను. అక్కడ నాకు మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్. ఇంకా నేషనల్స్ నాసిక్ వెళ్ళాను, దాంట్లో బ్రాంజ్ వచ్చింది. ఇంకా వెళ్తున్నాను అవి థాయిలాండ్ 1 to 4th ఆగస్ట్. ఇక్కడ భీమవరంలో ఫెన్సింగ్ క్లాస్లో నేర్చుకుంటున్నాను నేను. అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ స్టేట్స్ అండ్ ఇన్ స్టేట్స్ ఐ గాట్ గోల్డ్ మెడల్ అండ్ ఇన్ నేషనల్స్ ఐ గాట్ బ్రాంజ్ మెడల్ and I got selected for international fencing competition in Thailand. MFF టోర్నమెంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. మొన్న జరిగిన ఒడిషా నేషనల్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఇప్పుడు నవంబర్లో జరిగే జర్నీలో ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను. నేషనల్స్కి, స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్కి కూడా వెళ్ళాను. ఒక గోల్డ్ మెడల్, ఇంకా సిల్వర్ మెడల్ నాకు ఉన్నవి. మా కృష్ణమోహన్ సార్ ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఆయన దగ్గర నేర్చుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా చిన్నారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు కోచ్ కృష్ణమోహన్. చాలా మంది నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డులు అందుకున్నారని కృష్ణమోహన్ తెలిపారు. అందరూ అనుకునేలాగా ఫెన్సింగ్ స్టడ్ ఎక్కడ గుచ్చుకోవటం ఉండదని, గేమ్ అంతా ఎలక్ట్రానిక్ మీదే జరుగుతుందన్నారు. వెపన్ ఎక్కడైనా గుచ్చుకున్నా వెంటనే చివరి భాగం బెండ్ అవటంతో ఎక్కడా గాయాలు కావన్నారు. ఇటీవల జరిగిన నాసిక్ నేషనల్ ఛాంపియన్షిప్ లో 4కి మెడల్స్ వచ్చాయని, మరలా వారు 4 థాయిలాండ్ లో జరిగే అంతర్జాతీయ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అయ్యారని కోచ్ కృష్ణమోహన్ తెలిపారు. 10 మంది పిల్లల వరకు రోజు రెగ్యులర్ గా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే అరౌండ్ 100 మంది వరకు భీమవరంలో పిల్లలు మేము ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. చాలా మంది పిల్లలు ఇక్కడి నుంచే ఇంటర్నేషనల్ మెడలిస్టులు ఉన్నారు, అలాగే నేషనల్ మెడలిస్టులు ఉన్నారు. మంచి మంచి అచీవ్మెంట్స్ వస్తున్నాయి. అందరూ అనుకునేలా ఫెన్సింగ్ స్వాడ్ ఎక్కడ గుచ్చుకోవడం ఉండదు. ఎందుకంటే ఈ మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం గేమ్ అంతా ఎలక్ట్రానిక్ మీద జరుగుతుంది. సో ఎక్కడైనా పిన్ అయినా వెపన్ మనకు ఫ్లెక్సిబుల్గా బెండ్ అవడం జరుగుతుంది, కానీ మనకి ఎక్కడ ఇంజురీస్ అని ఎక్కడ కనిపించవు. విస్మయకి గోల్డ్ మెడల్, అలాగే హర్షిత్కి సిల్వర్ మెడల్, ఆనియాబెన్ బ్రాంజ్ మెడల్ అండ్ ఆహాన్ వర్మకి బ్రాంజ్ మెడల్ వచ్చాయి. వీళ్ళు 4 రేపు 1 నుంచి 4 వరకు థాయిలాండ్లో జరిగే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయి ఉన్నారు. అలాగే ధృతి సమీక్ష మొన్న అండర్ 14 నేషనల్స్లో, కటక్లో జరిగిన నేషనల్స్లో సిల్వర్ మెడల్ రావడం జరిగింది. తను జర్మనీలో జరగబోయే ఛాంపియన్షిప్కి, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయి ఉన్నది. కత్తి యుద్ధంలో అపార ప్రతిభ చూపుతున్న ఈ చిన్నారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత రాణించాలని ఆశిద్దాం.